హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం నియోపెప్టిన్ సిరప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడాలి, మోతాదు ఏమిటి, డోసేజ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్కు వచ్చిన వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఈ నియోపెప్టిన్ సిరప్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్ కాంబినేషన్ యొక్క సిరప్ ఇది. దీనిని ప్రధానంగా శిశువులు, చిన్నపిల్లలు మరియు కొన్నిసార్లు పెద్దల్లో కూడా అజీర్ణం మరియు గ్యాస్ సంబంధిత సమస్యలు చికిత్స చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మందిలో కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలు ఉంటాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు అది ప్రేగులలో గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ నియోపెప్టిన్ గ్యాస్ను తగ్గించి కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా చాలా మందిలో అజీర్ణం సమస్య కూడా ఉంటుంది. తిన్న అన్నం జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే కడుపు నొప్పి, కడుపు బరువుగా అనిపించడం, తరచుగా త్రేన్పులు రావడం వంటి లక్షణాలకు ఇది తగ్గిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎటువంటి కారణాలు లేకుండా విపరీతంగా ఏడవడాన్ని కొలిక్ అంటారు. ఇది తరచుగా కడుపులో గ్యాస్ పట్టేయడం లేదా జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వస్తుంది. ఈ నియోపెప్టిన్లోని ఉండే నూనెలు గ్యాస్ను తగ్గించి బిడ్డకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. అజీర్ణం సమస్యలు ఉన్నప్పుడు ఆకలి మందగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా ఇది పరోక్షంగా ఆకలిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ నియోపెప్టిన్ అనేది సిరప్ డ్రాప్స్ లిక్విడ్ రూపంలో లభ్యమవుతుంది. ఈ సిరప్లో ఆల్ఫా లైమేజ్ ఉంటుంది. ఇది ఒక ఎంజైమ్. ఇది మనం తినే ఆహారంలోని సంక్లిష్ట పిండి పదార్థాలను సరళమైన చక్కెరలుగా విడగొడుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. దీనిలో ఉండే మరొక పదార్థం పపైన్. ఇది బొప్పాయి నుంచి తీసుకోబడిన ఎంజైమ్. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి వాటిని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. తద్వారా ప్రోటీన్ జీర్ణక్రియ సులభతరం అవుతుంది. అంతేకాకుండా దీనిలో అనెస్ ఆయిల్, డిల్డిల్ ఆయిల్, క్యారావే ఆయిల్ అనే 3 ఆయిల్స్ ఉంటాయి. ఇవి ప్రేగులలోని కండరాలను సడలించి గ్యాస్ను సులభతరంగా బయటికి పంపడానికి సహాయపడతాయి. తద్వారా గ్యాస్ వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. సాధారణంగా మన శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. కానీ కొన్నిసార్లు, ముఖ్యంగా పిల్లలలో లేదా అనారోగ్యం తర్వాత, ఈ ఎంజైమ్ల ఉత్పత్తి సరిపోకపోవచ్చు లేదా జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో నియోపెప్టిన్ సిరప్ తీసుకోవడం ద్వారా మనం శరీరానికి అదనపు ఎంజైమ్లను అందిస్తాం. పపైన్ వెంటనే ప్రోటీన్లపై పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆల్ఫా అమైలేస్ పిండి పదార్థాలపై పనిచేస్తుంది. కార్మినేటివ్ నూనెలు గ్యాస్ బుడగలను పగలగొట్టి ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఈ చర్యల వల్ల ఆహారం త్వరగా మరియు సమర్థవంతంగా జీర్ణమై అసౌకర్యం తగ్గుతుంది. ఈ సిరప్ను సాధారణంగా భోజనం తర్వాత లేదా డాక్టర్ సూచించిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు లేదా మీ బిడ్డకు బొప్పాయి లేదా ఇందులో ఉన్న ఇతర పదార్థాలతో అలర్జీ ఉంటే ఈ మందును వాడకూడదు. మీరు ఇతర మందులు వాడుతున్నట్లయితే వాటి గురించి మీ డాక్టర్కు తెలియజేయండి. ఎందుకంటే అవి సిరప్లతో ప్రతిచర్యను జరిపే అవకాశం ఉండవచ్చు. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.